నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాలమూరును అభివృద్ధి చేయకుంటే చరిత్ర నన్ను క్షమించదు. ఎవరో దత్తత తీసుకునే కర్మ మనకెందుకన్న రేవంత్ రెడ్డి. మాయగాళ్ల మాటలు నమ్మి పరిశ్రమలను అడ్డుకోవద్దన్న సీఎం. భూమి పోతున్న వారికి సముచిత పరిహారం ఇస్తామని స్పష్టీకరణ. రుణమాఫీ కాని రైతులకు నిధులు విడుదల చేసిన సీఎం. 2,747 కోట్లతో నిధులతో మరో 3 లక్షల మందికి లబ్ధి. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన సాగుతోందన్న కిషన్ రెడ్డి. ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటం చేస్తామని వెల్లడి. ఆదిలాబాద్ జిల్లాలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి. డ్రోన్లతో అన్వేషిస్తున్న లభించని పులి జాడ. కేయింజల్ తుపాను ప్రభావంతో జల దిగ్బంధంలో చెన్నై. భారీ వర్షాల ధాటికి విద్యుత్ అఘాతంతో ఓ వ్యక్తి మృతి. వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తామంటే అడుగడుగునా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు పండుగలో పాల్గొన్న ఆయన రుణమాఫీ కాని వారి కోసం మరో విడత నిధులు విడుదల చేసినట్టు ప్రకటించారు. 1,00,000 కోట్లతో పాలమూరు రాత మారుస్తారన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పెద్దల మాయలో పడితే జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. భూసేకరణను అడ్డుకోవద్దని పాలమూరు బిడ్డగా సీఎం ఉండి ఈ జిల్లాను అభివృద్ధి చేయకపోతే చరిత్ర తనను క్షమించదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్నగర్ వేదికగా జరిగిన రైతు పండుగలో బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని విమర్శించారు. 54,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. కాళేశ్వరం కట్టిన అన్నాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టిన అన్నాడు. ఆనాటి చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్ల కోసం 1,83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అందులో కాళేశ్వరానికి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ బ్రిడ్జ్లు బారేజీలు కుప్పగూలిపోయి చుక్క నీరు లిఫ్టులు చెయ్యకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, సీతారామ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఎన్నడు పండలే. పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం. మహబూబ్ నగర్ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు కేసీఆర్ కు మనసొప్పలేదని మండిపడ్డారు. ఎవరెవరో వచ్చి మన జిల్లాను దత్తత తీసుకుంటామని అన్నారని, వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డనే ఇప్పుడు సీఎంగా ఉన్నాడని, ఈ జిల్లాను అభివృద్ధి చేయకపోతే తనను చరిత్ర క్షమించదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? మీరిద్దరు కలిసి రాండి. బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను ఒకరొక్కరికి వస్తారో అందరు కలిసి వస్తారో, ఎట్లొస్తారో అట్లా రాండి. ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రోజే కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు. మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ, సొంత బిడ్డ, ఎవడి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు, మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు. మా వాడే, మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్ళల్లో కట్టెబెట్టడం న్యాయమా? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నేను అడుగుతున్న ఈ జిల్లాని, పాలమూరు బిడ్డల్ని, ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్తత తీసుకునేది? మనం గతి లేనోళ్ళమా, చేతగానోళ్ళమా? మనం పరిపాలన చెయ్యలేమా?
మనం నిధులు తెచ్చుకోలేమా, మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నాను. ఎందుకు ఇవాళ ఈ కోపం, ఈ ద్వేషం బీఆర్ఎస్ వాళ్ళకని అడుగుతున్నా. 20,000 కోట్లు మా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు. అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం, మహబూబ్నగర్లో ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం, ఇవాళ మెడికల్ కాలేజ్ కొడంగల్కు తెచ్చినాం. అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం. సంవత్సరానికో 20,000 కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నా మీ తరఫున. జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా, బంజరు భూములని నేను అడుగుతున్నా. మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేయాలంటే భూసేకరణ చేయాలా వద్దా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పెద్దలు రెచ్చగొట్టి ఫామ్ హౌస్లలో సేద తీరుతారని, జైలుకెళ్లి బలయ్యేది మీరేనని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లా బాగు కోసమే ప్రాజెక్టులు, పరిశ్రమలు తెస్తున్నారని, అందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు. మాయగాళ్ల మాటలు నమ్మి ప్రాజెక్టులను, పరిశ్రమలను మాత్రం అడ్డుకోవద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే 1,300 ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి 20,000 30,000 మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి, అప్పుడే నా జన్మ ధన్యమవుతుందని నేను ఒక ప్రయత్నం చేసిన. కొడంగల్ను నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి, లగచర్ల మంటలు పెట్టి, అధికారులను కొట్టించి, కలెక్టర్ల మీద దాడులు చేపించి ఇవాళ అమాయకులైన మా లంబాడి సోదరులను జైళ్లకు పంపించారు. ఈ అగ్గిపేట రావుని నమ్మకూర్రా నాయన అని చెప్పిన ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి. ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే 182 కేసులు ఉన్నాయి. నా కేసులే నేను తీసుకోలేకపోయినా. చట్టం వేరు, ముఖ్యమంత్రి కుర్చీ వేరు. ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మన కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటామో నేను అడగదలుచుకున్నా. మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను? నేను సాప చుట్టి ఇంటికి తీసుకుపోతానా? ఒక కేసీఆర్కే గజ్జువల్ల 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. నీ ఒక్కనికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ మా దగ్గర 1,300 ఎకరాలలో ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా? మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. మీకు ఇచ్చే బాధ్యత నాది, ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది. నీ ఇంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళకు, చదువు రానోళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి, మాయ మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమవుతాయి. 10 ఏళ్లలో రాష్ట్ర ఖజానాపై అప్పుల రూపంలో 7 లక్షల కోట్ల భారం మోపినా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టి కరవు సీమగా మార్చారని ఆయన ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకుని వడివడిగా పూర్తి చేస్తున్నట్టు భట్టి వివరించారు. మరి నువ్వు వచ్చి 10 సంవత్సరాల్లో కొత్తగా ఏమైనా చేశావంటే ఏమి చేయకపోగా పాలమూరు ఈ జిల్లాని ఎండబెట్టి ఎడారిలానే ఉంచావు తప్ప ఏమీ చేయలేదు. ప్రతి నెల బిల్లులు ఇస్తాం, పని జరగాల్సిందే అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేపిస్తా ఉంటే ఈరోజు ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. పోనీ ఆ గోదావరిలో ఏమైనా చేసావంటే రాష్ట్రం మొత్తాన్ని కుదవబెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టావు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మీరు చూశారు ఏమైపోయిందో, పూర్తిగా కుంగిపోయింది. ఒక ఆయన అంటాడు నేను రోడ్డు మీద పోతాం, ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు? పకడ్బందీగా అత్యంత ప్రణాళికాబద్ధంగా కొన్ని వేల సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్ని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రారంభోత్సవం చేయటమే కాకుండా మీలాగా నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చేటట్టుగా కూడా చాలా స్పష్టంగా ఈనాటి ప్రభుత్వం చేసి ముందుకు పోతా ఉంది. మరి మీరు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద వేస్తే కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీలాగనే మేము కూడా ఉంటామని మీరు భావిస్తే పొరపాటు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా కోటీసులు చేయాలని 5 సంవత్సరాల్లో 1 లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా ఇప్పుడే ఇక్కడ ఒక చెక్ ఇచ్చాం.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో బహుళార్థక సాధక పారిశ్రామిక ఓడకు భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. లగచెర్లలో 110 ఎకరాలు, పోలేపల్లిలో 71 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు ప్రాథమిక ప్రకటన విడుదల చేసింది. గతంలో దుద్యాల మండలం హకీంపేట, లగచెర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ కోసం 1538 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్ తదనంతర పరిణామాల నేపథ్యంలో దానిని ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ కు బదులుగా తాజాగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూములు సేకరించనుంది. కాలుష్యకారక ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వబోమని ఆయా గ్రామాల రైతులు విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫార్మా విలేజ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కాలుష్యం లేని పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటుకే పారిశ్రామిక వాడ ఏర్పాటులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమల ఏర్పాటు ద్వారా కరువు పీడిత ప్రాంతమైన కొడంగల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ సర్కార్ పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలని ఇటీవల ప్రధాని మోదీ తమకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. అదే స్ఫూర్తితో ముందుకు వెళతామన్నారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘ సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పాల్గొన్నారు. బూత్, మండల కమిటీల నియామకంపై జిల్లా అధ్యక్షులు, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలకు బన్సల్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై సంస్థాగతంగా పోరాటం చేయాలని బీజేపీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంది. హాస్టళ్లలో చదువుకునేటువంటి అమ్మాయిలు గాని, విద్యార్థులు గాని కలుషితమైనటువంటి ఆహారం కారణంగా చనిపోతా ఉన్నారు, ఆసుపత్రుల్లో పాలవుతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కనీసము బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నిటిపైన కూడా మన మండలాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలు, మన జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని తీసుకొని మనము ఛార్జ్షీట్ రూపకల్పన చేసి ఆయా ప్రాంతాల్లో ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము రానున్న రోజుల్లో మరి ప్రజలను సంఘటితం చేసి ఒక ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే పార్టీని రూపకల్పన చేయాలి. రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ పెట్టే కుట్రకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు బంధు, బోనస్ పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల మీద ఎక్స్ వేదికగా స్పందించారు. రైతు బంధు కంటే సన్నాలకిచ్చే 500 రూపాయల బోనస్ తోనే తమకు మేలు జరుగుతోందని రైతులు అంటున్నారని తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం శోచనీయమన్నారు. రైతులకు దక్కిన బోనస్ సుమారు 26 కోట్లు మాత్రమేనని, రైతు బంధు కింద ఏడాదికి 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు 15,000 చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుందని హరీష్ రావు అన్నారు. రైతు బంధు కంటే సన్నవడ్లకు బోనస్ అన్నదాతలకు ఎలా మేలు చేస్తుందో వ్యవసాయ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ సగం మందికి చేసి మిగతా వారికి మొండి చేయి చూపారని, అన్ని పంటలకు బోనస్ అని చెప్పి చివరకు సన్నాలకు మాత్రమే పరిమితం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు రైతు బంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలు పెట్టారని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధును బంద్ చేస్తారని కేసీఆర్ ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం నియమితులు కానున్నారు. ఈ మేరకు నియామక దర్శనంపై గవర్నర్ సంతకం చేశారు. నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుంది. 1995 బ్యాచ్కు చెందిన బుర్రా వెంకటేశానికి 2028 ఏప్రిల్ 10 వరకు సర్వీస్ ఉండగా ఈ పదవి చేపట్టాలంటే స్వచ్ఛంద విరమణ చేయాల్సి ఉంటుంది. టీజీపీఎస్సీ చైర్మన్ గా గరిష్టంగా 2030 ఏప్రిల్ 10 వరకు కొనసాగే అవకాశం ఉంది. జనగామ జిల్లాకు చెందిన ఈయన ప్రస్తుతం విద్యాశాఖ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ భారీగా అక్రమాస్తులు కూడగట్టినట్లు సోదాల్లో గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
జిల్లా నీటిపారుదల శాఖల్లో పనిచేసిన ఏఈకి సంబంధించి కూడా నికేష్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సోదాలకు సంబంధించి కూడా అధికారులు కొంతవరకు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లతో పాటు తర్వాత విలువైన ఆస్తులకు సంబంధించి కూడా వారైతే ఏసీబీ అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. మొత్తం మార్కెట్ విలువలో దాదాపు 17 కోట్లకు పైగా కూడా ఆస్తులు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంట్లో విల్లాసు, తర్వాత కమర్షియల్ సంబంధించిన అపార్ట్మెంట్లతో పాటు తర్వాత అగ్రికల్చర్కి సంబంధించి కూడా భూములు ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈ సోదాలకు సంబంధించి కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. మొత్తం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 17 చోట్ల కూడా ఈ సోదాలు చేస్తున్నట్లు కూడా అధికారులు ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఏడాది మే నెలకు సంబంధించి కూడా ఎవరైతే ఏఈగా పనిచేస్తున్న అతనికి సంబంధించి కూడా ఒక కేసులో ₹1,00,000 కూడా లంచం తీసుకుంటూ కూడా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో కూడా ఆ కేసులో దాదాపు 2 నెలల పాటు కూడా అతను జైలుకు వెళ్ళి తర్వాత రిమాండ్లోకి వెళ్ళిన తర్వాత బెయిల్పై కూడా బయటికైతే రావడం జరిగింది. ఏసీబీ అధికారులు అదే కేసున దర్యాప్తు చేసేలో భాగంగానే అతనికి సంబంధించి కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారని చెప్పి ఒక ఉన్న నేపథ్యంలో అధికారులు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగానే ఇవన్నీ సంబంధించి కూడా నగదుతో పాటు ఇవన్నీ కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఆస్తులు కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతని ఇంటితో పాటు బంధువులు తర్వాత స్నేహితులకు సంబంధించి కూడా ఇళ్లలో అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా సంబంధించి కూడా బండ్లగూడ జైగిరి దార్గాకు సంబంధించి కూడా అతను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగుతుంది. మొత్తం సోదాలకు సంబంధించి కూడా ఇంకా కొనసాగించే అవకాశం ఉంది. అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు నేరుగా ఇటు హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయానికి అధికారులు అయితే తరలించి అతన్ని మరొకసారి విచారించే అవకాశం ఉంది. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. అయితే ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలకు సంబంధించి కూడా కొనసాగుతాయని చెప్పి కూడా అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ అయితే వాటిలో ఎవరైతే వారి నుంచి ఎవరైతే నికేష్ కుమార్ నుంచి కూడా స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలి. ఇప్పటికే కేవలం అతని ఇంట్లో నివాసంలో ఉన్న వాటిని అయితే పరిశీలించి ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం అయితే 17 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నప్పటికీ తర్వాత మిగతా ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్లో తో పాటు తర్వాత పరిగి సంబంధించి కూడా అయితే నితీష్ కుమార్ 2013లో మొదటిగా ఉద్యోగం పొంది తర్వాత మొదటిగా వరంగల్ తర్వాత తాండూరుకు సంబంధించి కూడా ఆ ప్రాంతాల్లో కూడా నీటిపారుదలకు సంబంధించి కూడా శాఖలో పనిచేసినట్టు తెలిసింది. అయితే బదిలీలో కారణంగా ఇటు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో కూడా అత్యధిక కాలంలో పనిచేసిన సమయంలోనే ఇదంతా కోట్ల రూపాయలు కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే గుర్తించినట్టు తెలిసింది. నితీష్ కుమార్కి సంబంధించి ప్రస్తుతం 5 భవనాలు కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు తర్వాత 6 ఎకరాల 5 గుంటలకు సంబంధించి కూడా వ్యవసాయం భూములు ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించినట్టు తెలిసింది. దాంట్లో ఓపెన్ ప్లాట్లు తర్వాత కమర్షియల్కి సంబంధించిన ప్లాట్లు కూడా ఉన్నాయని చెప్పి కూడా చూస్తున్నారు. అంటే ఈ మార్కెట్ విల్లో కేవలం అంటే 17 కోట్లకు సంబంధించి ఉన్నప్పటికీ తర్వాత ఇంకా ఈ సోదాలు ముగిసిన తర్వాత ఇంకా కొంతవరకు భారీగా ఆస్తులు అయితే బయటపడే అవకాశం ఉందంటూ తెలిసింది. అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కానీ తర్వాత ట్రాన్సాక్షన్ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలి. తర్వాత పరిశీలించిన తర్వాత ఇంకా ఎంతవరకు అతన్ని ఆదాయం సంబంధించి కూడా వివరాలు వెల్లబడతాయని కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటివరకు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం అతని ఇంట్లో అదుపులో తీసుకొని తర్వాత అతని ఆస్తులకు సంబంధించి ఏ విధంగా ఎక్కడి నుంచి తర్వాత అతనికి సంబంధించిన వాటి వినప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరిస్తున్నారు. మరి కాసేపట్లో అతన్ని హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి తర్వాత ఈరోజు రాత్రి ఏసీబీ కార్యాలయాన్ని అతన్ని అక్కడనే ఉంచిన తర్వాత రేపు ఉదయం మరొకసారి అయితే అతన్ని విచారించే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి ఉదయం కూడా అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి అయితే తరలించే అవకాశం ఉంది. ఈ ఆస్తులకు సంబంధించి కూడా పూర్తిగా విశ్లేషించాలంటే దాదాపు 1 నెల రోజుల వరకు కూడా సమయం పడుతుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ విశ్లేషించిన తర్వాత అతనికి కోట్ల రూపాయల వరకు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి దాన్ని కూడా పూర్తి వివరాలు అయితే తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు స్టూడియో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి వరుస దాడులు హతలెత్తిస్తోంది. నిన్న కాగజ్ నగర్ మండలం గన్నారానికి చెందిన మహిళను బలి తీసుకున్న పులి నేడు సిర్పూర్ టీ మండలం దొబ్బగూడకు చెందిన సురేష్ పై దాడి చేసింది. పొలంలో పనిచేసుకుంటున్న సురేష్ మెడపై వెనక నుంచి పులి దాడి చేసింది. స్థానికులు భయంతో అరుపులు కేకలు వేయడంతో పెద్ద పులి అడవిలోకి పారిపోయింది. తీవ్ర గాయమైన సురేష్ ను సిర్పూర్ టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది బృందాలుగా విడిపోయి డ్రోన్ సాయంతో పులి ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫెయింజల్ తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపింది. చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా జనజీవనం స్తంభించింది. జోరు వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు, ఇళ్లు, ఆసుపత్రుల్లోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన వరద నీటిని తొలగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. తుపాను దృష్ట్యా చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయగా పదుల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు పడుతూ ఉండగా లోతట్టు, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఫెయింజల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచే బలమైన గాలులతో పాటు జోరు వానలు పడుతున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై సహా పలు ప్రాంతాల్లో రహదారులపై పెద్ద ఎత్తున నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మోటారు పంపులతో వరద నీటిని తొలగిస్తున్నారు. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వాసుపత్రుల్లోకి సైతం వర్షపు నీరు చేరగా రోగులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైలో విద్యుద్ఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఓ ఏటీఎం వద్ద వరదలో కొట్టుకొచ్చిన అతడి మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. ఏదైనా విద్యుత్ స్తంభం వద్ద షాక్కు గురై ఉంటాడని భావిస్తున్నారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు సహా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండగా చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. వాటిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. తుపాను దృష్ట్యా తమిళనాడులోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా ప్రభావిత ప్రాంత జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడం సహా ఇతర సేవలను నిలిపేశారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా బీచ్ రోడ్లు, పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రజల సహాయార్థం టోల్ ఫ్రీ నంబర్లతో పాటు వాట్సాప్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తుపాను దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఇండిగో సహా పలు ఎయిర్లైన్ సంస్థలు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత సేవలను పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నాయి. భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తమిళనాడులోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 22,000 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు చెప్పారు. చెన్నైలోని విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ సందర్శించి ప్రభుత్వ ఏర్పాట్లు, ముందు జాగ్రత్త చర్యలను సమీక్షించారు. పుదుచ్చేరిలోనూ జోరు వర్షాలు కురుస్తూ ఉండగా ప్రభావిత ప్రాంతాల్లో 12 లక్షల మందిని అప్రమత్తం చేయడంతో పాటు తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఆహారం, తాగునీరు సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. సీఎం రంగస్వామి వర్షాలు, వరదల పరిస్థితిపై సమీక్షించారు. 317 జీవోకు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి 243, 244, 245 ఉత్తర్వులను జారీ చేశారు. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. 3 కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు ఇచ్చారు. ఖాళీలకు లోబడి స్థానిక కేడర్ మార్పు, బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.